అమ్మ పలుకు జగదమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. దండాల్ సామి, మీరు పండగ పూట కదా సామి వస్తారు, పండగ అయిపోయినాక వచ్చారేంది సామి? పండగకంతా తిరిగేసి అయిపోయి ఉండదమ్మా. ఆహా, మదనపల్లి, చిత్తూరు, కాణిపాకం, తిరుపతి అంతా తిరిగేసినాము. హర హర మహాదేవ, హర హర మహాదేవ. పోతా అంటే మీ అల్లుడికి రోజు శాంతి ముహూర్తం కదా అనే ఆశీర్వదించి పోదామని వచ్చుండాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. అదేమి తిరుపతోళ్ళ మా లెక్కనే మాట్లాడుతుండావు? ఈ ఊర్లోనే పుట్టి పెరిగినోండి, ఇంకెట్టా మాట్లాడతాను అనుకున్నావు? మీది ఊరేనా? యా గురు సామి? పక్కనే రేణిగుంట కదా. ఆహా, అట్నా. ఈ ఇంట్లో ఫస్ట్ నైట్ జరుగుతుందని మీకెలా తెలుసు స్వామి? త్రికాల జ్ఞానులం మాకట్నే అన్నీ తెలిసిపోతా ఉంటాయి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఆహా. ఇదేం బంక సరిగ్గా అతుక్కున్నట్లేదే. హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ. మా గన్ని అమ్మ చెప్పిందే బాలిక. హర హర మహాదేవ. ఏమట్టా చూస్తూ ఉంటారు? మా అడుగు ఊరికే పడతాది అనుకుంటారా ఏమే? ఈ ఇంట్లో చాలా అశుభాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణగండాలుండాయి. నిజంగానా? ఇన్ని అశుభాలు జరుగుతుండాయంటే దానికి కారణం ఏందంట? ఓ మాట చెప్పు సామి, ఏదన్నా శాంతి చేయించాలంటే చేయిస్తాము. శాంతులు చేయించే పని లేదు. శాంతి ముహూర్తం ముందున్నోళ్ళకి ముందు పెట్టి తర్వాత వాళ్ళకి తర్వాత పెట్టాల. హర హర మహాదేవ, హర హర మహాదేవ. అది ఇడిచిపెట్టి మీ ఇష్టానికి మీరు సోమరం ఏర్పాటు చేస్తే శుభవెట్టా జరుగుతుంది. శాంతి ముహూర్తమా? ఇంకెవరికి పెట్టాలి సామి? చెట్టంత కొడుకు ఇంట్లో ఉన్నాడు కదా, పెద్ద కొడుకు. ఆయన నిడిచిపెట్టి చిన్న బిడ్డకు శోభనం చేస్తా ఉండారా? అట్టంతా చేస్తే ఇంకా శుభవెట్టా జరుగుతుంది. అవునా సామి? అట్లా చేయకూడదంటారా? మరి ఇప్పుడు ఏం చెయ్యాలా? ఇంట్లో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలా. ఇంటిలో పెద్ద తలకాయ బాగుండాలా, నువ్వు బాగుండాలా, నీ అల్లుళ్ళందరూ బాగుండాలంటే పెళ్ళైనా గాని శోభనం కాకుండా ఉండారు కదా మీ పెద్దల్లుడు, అతని భార్య. వాళ్ళకి ముందు శోభనం ఏర్పాటు చేయాల.